అందరికీ నమస్కారం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనిప్పుడు భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుండి 9వ శ్లోకాన్ని మీకు పాడి వినిపించబోతున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోస్న్యాయితి గోవింద ముక్త్వా తూష్ణిం బభూవః. సంజయుడు ఇట్లనెను, ఈ విధముగా పలికిన గుడాకేశుడు శత్రువులను శిక్షించేవాడు హృషీకేశునితో, గోవిందా, నేను ఈ యుద్ధము చెయ్యను అంటూ మౌనముగా ఉండిపోయాడు అని అర్జునుడి గురించి ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. హృషీకేశ అనగా ఇంద్రియములకు, మనస్సుకు అధిపతి అయినవాడు అని అర్థము.